అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. ఒక మంత్రి తెలివితేటలతో రాజునే ఆశ్చర్యపరిచిన కథ ఇది. అక్బర్ బీర్బల్ కథ. ఒకరోజు మహారాజా అక్బర్ తన రాజసభలో కూర్చున్నాడు. చుట్టూ మంత్రులు, సభాసదులు నిలబడి ఉన్నారు. అక్బర్ ఒక్కసారిగా ఇలా అన్నాడు, ఈ ప్రపంచంలో నిజంగా తెలివైన వాడు ఎవరు? ఆ ప్రశ్నకు సభలో అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. సభలో అందరి చూపు ఒక్కసారిగా బీర్బల్ వైపుకు మళ్ళింది. బీర్బల్ చిరునవ్వుతో ముందుకు వచ్చాడు. మహారాజా, మీ ప్రశ్న ఏమిటో అడగండి అని అన్నా. కొద్దిసేపటి ఆలోచన తర్వాత ఈ ప్రపంచంలో అత్యధికంగా ఉన్నది ఏమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నకు సభలో అంతా నిశ్శబ్దమయ్యారు. బీర్బల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సమాధానం చెప్పాడు. మహారాజా, ఈ ప్రపంచంలో అత్యధికంగా ఉన్నది ఆశ. ఆ సమాధానానికి అక్బర్ ఆశ్చర్యపోయి అలా ఎందుకంటున్నావు బీర్బల్? అని అడిగాడు. మహారాజా, మనిషి వద్ద ధనం లేకపోయినా, అధికారం లేకపోయినా జీవితంపై ఆశ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆ మాటలకు సభలో అందరూ అంగీకారంగా తలలు ఊపారు. అక్బర్ ఆనందంగా నవ్వుతూ బీర్బల్, నువ్వు నిజంగా గొప్ప తెలివైన వాడివి అని పొగడసాగాడు. సభలోని అందరూ బీర్బల్కు చప్పట్లు కొట్టసాగారు. ఈ కథ మనకు చెప్పేది ఒకటే, ఆశ ఉన్నంత వరకు జీవితం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ బీర్బల్ మరియు దొంగ. అక్బర్ రాజసభలో జరిగిన ఒక దొంగతనం, తెలివితో దొంగను పట్టుకున్న బీర్బల్ కథ ఇది. ఒకరోజు మహారాజా అక్బర్ రాజభవనంలో విలువైన వజ్రం ఒక్కసారిగా మాయమైంది. ఇది ఎలా జరిగింది? ఈ రాజ్యసభలోన ఎవరో దొంగ ఉన్నారు అని అక్బర్ అన్నాడు. అక్బర్ మాటలతో సభ మొత్తం నిశ్శబ్దంగా మారింది. అందరి ముఖాల్లో భయం కనిపించింది. సభాసదులందరూ ఒకరినొకరు చూసుకోవటం మొదలుపెట్టారు. ఆ సమయంలో బీర్బల్ ముందుకు వచ్చి ధైర్యంగా, మహారాజా, రేపటికల్లా దొంగ ఎవరో నేను చెప్పగలను అని అన్నాడు. మరుసటి రోజు బీర్బల్ అందరికీ ఒక కర్ర ఇచ్చాడు. ఈ విధంగా చెప్పాడు, ఈ కర్ర రాత్రికి దొంగ చేతిలో ఉంటే ఇది రాత్రికి రాత్రే పెరుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలకు సభలో ఉన్న అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ కర్ర తీసుకున్న దొంగ భయపడ్డాడు. తన కర్ర పెరగకుండా ఉండేందుకు ఆ రాత్రి టైంలో ఆ కర్రను కొద్దిగా కత్తిరించాడు. మరుసటి రోజు ఉదయం బీర్బల్ అందరి కర్రలు పరిశీలించసాగాడు. బీర్బల్ అక్బర్తో, మహారాజా, చిన్న కర్ర ఉన్నవాడే దొంగ అని చెప్పాడు. అక్బర్ బీర్బల్ తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు. బీర్బల్, నీ తెలివి నిజంగా అద్భుతం. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటి అంటే, నేరం చేసిన వాడే భయపడతాడు, నిజం ఎప్పుడూ బయటపడుతుంది. ధనమున్న ధనవంతుడు ఏం చెప్పినా న్యాయమే అవుతుంది. అదే పేదవాడు నిజం చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ఒక పేద రైతుకి న్యాయం చేయడానికి బీర్బల్ ఎలా రాజ్యసభని ఆశ్చర్యపరిచాడో ఈ కథలో చూద్దాం. ఒకరోజు మహారాజా అక్బర్ తన రాజ్యసభలో తీర్పులు చెబుతున్నాడు. మంత్రులు, సభాసదులు అందరూ ఆ రాజ్యసభకు హాజరయ్యారు. ఆ రాజ్యసభ అంతా గంభీర వాతావరణంతో ఉండింది. అక్బర్ ఆ మహాకులులో ఈ రోజు వచ్చిన ప్రతి ఫిర్యాదుకి మనం న్యాయం చేయాలి అని చెప్పాడు. అదే సమయంలో ఒక పేద రైతు భయంతో కళ్ళల్లో కన్నీళ్లతో ముందుకు వచ్చాడు. మహారాజా, నా యొక్క చిన్న పొలాన్ని పక్కనే ఉన్న ధనవంతుడు తనదని చెప్పి ఆక్రమించుకున్నాడయ్యా. నేను నిజం చెప్తున్నాను, నమ్మండి ప్రభు అంటూ అక్బర్ని వేడుకున్నాడు ఆ రైతు. రైతు మాటల్లో నిజం కనిపించిన అతని బట్టలు, అతని రూపం, అతని మాటలకు బలం ఇవ్వలేకపోయాయి. అదే సమయంలో విలువైన వస్త్రాలు ధరించిన ఒక ధనవంతుడు గర్వంగా రాజు ముందుకు వచ్చాడు. మహారాజా, ఈ భూమి నా తాతల కాలం నుంచే మాది. ఈ రైతు అబద్ధం చెప్తున్నాడు.
సభలో చాలా మంది ధనవంతుడి మాటలకే మొగ్గు చూపారు. వారిద్దరి మాటలకు అక్బర్ ఒక క్షణం పాటు ఆలోచించసాగాడు. రెండు వైపుల మాటలు విన్నాడు, కానీ నిజమేదో తేల్చుకోలేకపోయాడు. ఈ విషయం నాకు స్పష్టంగా లేదు. అంటూ బీర్బల్ వైపు చూడసాగాడు అక్బర్. అప్పుడు బీర్బల్ నెమ్మదిగా ముందుకు వచ్చాడు. మహారాజా, నిజం మాటల్లో మాత్రమే కాదు, అనుభవాల్లో కూడా బయటపడుతుంది. బీర్బల్ ఆ ఇరువురిని వారి పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న పాత చెట్టు చూపించాడు. అందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. బీర్బల్, ఈ చెట్టు ఎవరిదో చెప్పండి. అక్కడ ఉన్న ధనవంతుడు అది కూడా నాదే ప్రభు. అని చెప్పాడు. అక్కడ ఉన్న రైతు, మహారాజా, ఈ చెట్టు కింద నేను చిన్నప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను స్వామి అని చెప్పాడు. ఆ మాటలకి బీర్బల్ ఆ రైతుని ఈ చెట్టుకి ఎంత నీరు అవసరమవుతుందో తెలుసా అని అడిగాడు. దానికి సమాధానంగా ఆ రైతు, అవును ప్రభు, ఎండాకాలంలో ఎక్కువగా నీరు పోయాలి అని చెప్పాడు. తర్వాత అదే ప్రశ్నని బీర్బల్ ధనవంతుణ్ణి అడిగాడు. నువ్వు చెప్పు అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా ధనవంతుడు, సమాధానం నాకు తెలియదు అన్నాడు. బీర్బల్ అక్బర్ వైపు తిరిగి చూసి, మహారాజా, భూమి కాగితాల్లో ఉండొచ్చు, కానీ నిజమైన యజమాని భూమిని ప్రేమించేవాడే. ఈ భూమి రైతుదే అని చెప్పాడు. బీర్బల్ యొక్క సమాధానానికి అక్బర్, ఈ భూమి రైతుదే, ధనవంతుడికి శిక్ష విధించబడుతుంది అని చెప్పాడు. ఆ తీర్పుతో రైతు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. మహారాజా, ధన్యవాదాలు. బీర్బల్, మహాధన్యవాదాలు మీకు అంటూ తను కన్నీళ్లతో వాళ్ళకి తన యొక్క కృతజ్ఞతను తెలియజేశాడు. న్యాయం ధనాన్ని మాత్రమే కాదు, నిజాన్ని కూడా చూస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.